అయ్యా మాట్లాడుతూ ఉంటే తేలదు. సోమయ్య గారు వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పండి. ఓ మంచి నిర్ణయానికి వద్దాం. సర్దుకుపోతేనే వ్యాపారం చేయగలం. ఈరోజు మీరు సర్దుకుంటే రేపు ఆయన సర్దుకుంటారు. ఇలా గొడవలు పడుతుంటే ఏమొస్తుంది చెప్పండి. అయ్యగారు వస్తున్నారు, త్వరగా నిర్ణయించండి. అయ్యా అయ్యా ఆగడయ్యా, వెళ్ళకండి అయ్యా, వెళ్ళకండి. ఏంటండి? గొర్రెల సంత ఒకటే కాదు, ఆడి అన్ని వ్యాపారాలను ఏలు పెడతాను. వీలైతే వచ్చి పీక్కోమను. అయ్యా అలా మాట్లాడకండి అయ్యా. ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నావు? చెయ్యి ఎరకొట్టేస్తాను. ఏ సోమయ్య, నీ బెదిరింపులు ఇంకా నా దగ్గర సాగవు. ఇంకా ఏమేం చేస్తానో చూస్తూ ఉండు. నీ పంచ ఊడదీసి కోడేరు నడి బజార్లో నిన్ను నిలబెడతాను. ఏంట్రా అడ్డమైన తప్పులు చేసేసి కొండపల్లి రామరాజు కాపాడతానంటే కుదురుతుందా? రే రే రే, చిన్నగా ఒక అమ్మాయి సైగ చేస్తే చాలు, ఇక అంతే, వెంటనే చొంగ కారుస్తూ ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సైగ చేసినందుకు ఇలా అయిపోతే ఇక నవ్వితే గుండె జారిపోద్దేమో. అది కాదండి, నీది ఉడుకు రక్తం రా. ఈ ఆటలు ఇంకా ఎంతకాలం సాగుతాయనుకుంటున్నావు? వద్దురా, మంచిది కాదు చెప్తున్నాను. ఏ రూము? బాత్రూము. ఇది నీ తప్పు కాదురా. ఇలాంటి తప్పులు ఎన్ని చేసినా పర్వాలేదని తప్పుడు సలహాలు ఇస్తున్నారు చూడు, వాళ్ళకి బుద్ధి చెప్పాలరా. విజ్ఞానం పెరిగిపోయిందని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. అయ్యో అయ్యో, ఇప్పుడు బానే ఉంటదిరా. 40 ఏళ్ల తర్వాత నువ్వు ముక్కినా మూలిగినా అలా చెప్పించకండి అయ్యా. నూతిలో ఓటైతే ఎప్పుడైనా ఊరుతుంది, అలాగే నోట్లోంచి ఉమ్ము ఎప్పుడైనా వస్తుంది, కానీ పోతే రాదు. అటువంటిదేరా యవ్వనం. చాచు, చెయ్యి చాచు, ఎలా వణుకుతుందో చూడు. నా చెయ్యి ఎలా ఉంది? నా వయసు ఎంత అనుకున్నావు? చెయ్యి బలంగా నిలబడాలి. ఎలా ఉండాలి? భలే బలంగా నిలబడాలి. ఎవరి పంచుని ఎవరు ఒడదీసేది? కొండపల్లి రామరాజు గారు చిన్న సాయం. చెయ్యి ఎలా నిలబడాలి? భలే బలంగా నిలబడాలి. చెప్పండి. వెలుగు సరిపోలేదు, ఎవరి మొహం చూడలేదు, అదే చెప్తారుగా. హే, అయ్యగారు అడుగుతున్నారు కదా, అవునని తలుపు. కొండపల్లి రామరాజు, మళ్ళీ కోడేరుకి వస్తావు కదా?
తప్పకుండా వస్తానండి. డే లైట్ లో జరిగింది ఎవరు చూడలేదా? లేదు సార్, మేము చూడలేదు సార్. వెనక నుంచి ఎవరో కొట్టినట్టున్నారు. పద్ధతి చూస్తే ఎవరో అనుభవం ఉన్న వాళ్ళే అనిపిస్తుంది సార్. చూడు, ఓ ఇంగ్లీష్ సినిమాలో డైలాగ్ ఉంది. మూవీ పేరు మర్చిపోయా. డోంట్ టెల్ యువర్ ఇన్నోసెన్స్, ఇట్ ఇన్సల్ట్స్ మై ఇంటెలిజెన్స్. కరెక్ట్ సార్, ఇంటెలిజెంట్ గానే లేపేశారు. ఓయ్, నేనేమన్నా వెర్రివాణ్ణి అనుకున్నావా? మీరు వెళ్ళండి. ఎందుకు నిల్చున్నారు? పొండి పొండి పొండి. త్వరగా టైం సరిపడు. అర్థం కదా, టైం సరిపోదు. ఏమంటున్నారయ్యా? టైం సరిపడయా. ఏంటి? టైం సరిపోదు. దానికి ఎఫ్ఐఆర్కి టైం సరిపోదు. సస్పెక్ట్ ఆఫ్ మర్డర్ అని ఇప్పుడే పేరు యాడ్ చేస్తే సమస్యే. అందులోనూ సింహాచలం కుటుంబానికి ఎవరు శత్రువు అని అడిగితే చిన్న పిల్లైనా చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? ఆ? చిన్న పిల్ల ఎవరి పేరు చెప్పుద్ది? సార్, మీకు తెలియందేం కాదు. డిఎస్పి పొరుగురోడు ఈ కేసు అంటే పట్టుదలగా ఉన్నాడు. అందుకే దిక్కుతోచకుండా ఉన్నాను సార్. దిక్కు నేను చూపించనా? మీరు చెప్పినవన్నీ పూర్తి చేయాలంటే దానికి 3 రోజులైనా టైం కావాలి. అంతకు ముందు స్టేషన్కి వెళ్ళాలి. ఈలోగా ఇష్టం వచ్చినట్టు కేసు రాస్తాడా డిఎస్పి. అందువల్ల 2-3 రోజులు ఇంట్లో ఉన్న మగాళ్ళంతా శ్రీశైలానికి వెళ్లారు, తిరుపతికి వెళ్లారు అని కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీరు ముగ్గురు. ఏ సమస్య లేదు. లక్ష్మణరావు మావ ఇంటికి మనం వస్తున్నామని కబురు చేశాను. అన్ని ఏర్పాట్లు ఎప్పుడో అయ్యాయి. ఊళ్ళో టంకేసి మరీ చెప్పించు. మనం విందుకెళ్తున్నావా? నువ్వు కారాపు, మేము దిగుతాం. తలారి, నువ్వు కారు తీసుకెళ్లి మావ ఇంట్లో పెట్టే, నాన్నతో నేను వెళ్తాను. ఆపమన్నాను కదా. తలారి, నువ్వు రారా. నానా, మీరు నౌడూరు వెళ్తున్నారా? అక్కడ మన చంద్రం ఇల్లు ఉంది. లేదంటే నువ్వు వెళ్ళి మీ అత్తగారింట్లో భోంచేసి తొంగో. అమ్మా, మీరెందుకమ్మా ఏడుస్తున్నారు? డోంట్ వరీ అమ్మా, అంత ఊరికే ఐవాష్. మేము కనుక్కున్నాం, వాళ్ళు బానే ఉన్నారట. ఆ డిఎస్పి ఓ మెంటలోడు, వాడి గోల తట్టుకోలేక వచ్చాను. ఇంకేం కాదు. ఇప్పుడు నిజం చెప్తారా చెప్పరా? మిమ్మల్ని బతిమాలుకోవాలా? సార్, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ సార్. ఏయ్, వెళ్ళి వెతకండి అయ్యా. ఓకే సార్. రండి రండి, త్వరగా రండి. అంతా వెతకండి, ఏ రూము వదలకండి. పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇచ్చేది మాలాంటి వాళ్ళని పట్టుకోవడానికేగా. నువ్వు వెళ్ళమ్మా. సరే. మావయ్య, బండి స్టార్ట్ అవుతుంది కదా, తనొచ్చి నెట్టాలి. ఫాస్ట్ ఫాస్ట్. బండి స్టార్ట్ అవుద్దా అవదా సరిగ్గా చెప్పాడు. చెవులేదుగా. ఈ బండికి మాత్రమే కాదు, నీ కూడా స్టార్టింగ్ ట్రబులే. అందుకనే నిన్ను తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలే ఎండతో చికాగ్గా ఉన్నాను. నోరు మూసుకొని పోవే. ఏమయ్యా, ఏమీ తెలియనట్టు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చానా? నీకు నోరు బాగా ఎక్కువైందే. ఓయ్, నొప్పిగా ఉంది. నీ కొట్టడం ఒక్కటే తెలుసు. నేను చెప్పింది చేయగలవా నువ్వు? ఏంటి? నువ్వు మావయ్య విడిగా ఉన్నారు కదా, మరి మాకు తోడుగా 100 మంది ఉన్నారా? అది కాదు, మావయ్య ఏ మూడ్ లో ఉన్నాడో తెలుసుకో. మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చారంటే అదే, నా కాలేజ్ అయిపోయింది కదా, ఐఎమ్ ఫ్రీ బర్డ్. ముహూర్తాలు చూసి పెట్టుకున్నావంటే పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదా? ఈ పాటకి నన్ను చేసుకుని ఉంటే ఇద్దరం హనీమూన్కి వెళ్ళేవాళ్ళం. అది వదిలేసి మండు టెండలో ముసలుడితో అడవిలో చొక్క. ఎవరిని ముసలోడు అంటున్నావు? ఎవరిని ముసలోడు అంటున్నావు? నిన్ను ఏ ఆయన నా యువకుడా? ఆయన గురించి మాట్లాడితేనే కోపం పొడుచుకొని వచ్చేస్తుంది. తీసుకో.
ఏంటే నా కళ్ళ ముందే తినవయ్యా. విసిగించకే. నీకోసమే ఇష్టంగా తెచ్చాను, తీసుకెళ్ళి ఆయనకు పెట్టేయకు.